హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ అందరికీ ఇష్టమైన సాంబార్ కర్రీ ప్రిపరేషన్ అండి. ఈసారి ఇలా కొంచెం డిఫరెంట్గా మామిడికాయతోని ప్రిపేర్ చేద్దామండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దామండి. ఇక్కడ నేను ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో 1 కప్ కందిపప్పు తీసుకున్నాను. ఈ కందిపప్పును బాగా వాష్ చేసుకోండి. 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. ఇది ఇలా బాగా వాష్ చేసుకున్నాక ఇక్కడ 1 కప్ కందిపప్పుకు నేను 3 కప్స్ వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక మ్యాంగో తీసుకున్నానండి. దానికి బాగా చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ మ్యాంగో ఒకటి సరిపోతుందండి. నాకు ఇక్కడ ఇది బాగా పుల్లగా ఉంది కాబట్టి ఒకటి సరిపోతుంది. పుల్లగా లేకపోతే మీరు 2 అయినా తీసుకోండి. చెక్కు తీసి ఇలా ముక్కలుగా కోసుకొని పప్పులో వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఒక 3 స్పూన్స్ ఆయిల్, వేసుకొని కుక్కర్కి మూత పెట్టి ఒక 3 or 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇక్కడ నేను మునక్కాయలు, సొరకాయలు తీసుకుంటున్నానండి సాంబార్లోకి. మీకు ఇష్టమైతే క్యారెట్ ఇంకా వేరే వెజిటేబుల్స్ అయినా తీసుకోండి. ఇక్కడ పప్పు ఉడికిందండి. మామిడికాయలు కూడా బాగా ఉడికాయి. దీన్ని పప్పు గుత్తితోని ఇదంతా 2 కలిసేటట్టు బాగా రుద్దుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 3 గ్లాసెస్ వాటర్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఒక 1 ఆనియన్, 3 or 4 మిర్చి కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఈ ఆనియన్స్ అన్నీ సాఫ్ట్ అయ్యే వరకు బాగా వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. మీకు ఇష్టమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి, బాగుంటుంది. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కలిసేటట్టు వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తీసుకున్న వెజిటేబుల్స్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు ఆవిరికి ఉడికించుకోండి. ఇదంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి. మనకు వెజిటేబుల్స్ కొంచెం ఉడికాయి కదండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉంచుకున్న పప్పును కూడా దీంట్లో వేసుకోండి. ఇదంతా బాగా కలుపుకొని దీంట్లో 2 స్పూన్స్ కారం, 3 స్పూన్స్ ఉప్పు, వేసుకొని ఇదంతా మూత పెట్టుకొని బాగా మరిగించుకోండి. దీంట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని బాగా మరిగించుకోండి. ఒక 10 మినిట్స్ వరకు మూత తీస్తూ పెడుతూ కలుపుకుంటూ బాగా మరిగించుకోండి. ఇప్పుడు చూడండి, మూత తీసి చూడండి, సాంబార్ బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం 2 స్పూన్స్ షుగర్ వేస్తున్నాను. మీకు ఇష్టమైతే కొంచెం బెల్లమైనా వేసుకోండి. వేసుకొని పోపు చేసుకొని దీంట్లో వేసుకుంటే వేడివేడి సాంబార్ ప్రిపేర్ అయిపోయినట్టేనండి.
అన్నంలోకి ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.